నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవతంతో రాష్ట్రంలోకైతే పారిశ్రామిక పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే అమరావతిలో ఇన్వెస్టింగ్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు, ఎవరి కుట్ర, ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్కారం. నమస్తే మేడం, మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే కేటీఆర్ ఈ కార్ రేసింగ్ ఉందో దాంతో పాటుగా మన ఏపీలోని అమరావతి ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మాట్లాడారు. చంద్రబాబు గారు సీఎంగా వచ్చిన తర్వాత అమరావతిలో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయో అవన్నీ అబద్ధమని, అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ఆసక్తి చూపించట్లేదని, హైదరాబాద్ బెంగళూరు వైపే మొగ్గు చూపుతున్నారని కూడా అన్నారు. అమరావతిలో వరదల కారణంగానే ఎవరు కూడా చూపించట్లేదు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంచి స్నేహబంధం ఉందని, మరి ఏపీలో రాజకీయంగా వారి వైసీపీ పరిస్థితి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వేళ ఇలా పావులు మారుతుందా? ఇది అందరిలో ఉన్న ప్రశ్న మేడం. దీనిపై మీరేమంటారు? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక్కొక్కళ్ళు అందరూ మారిపోతూనే ఉన్నారు. ఉన్న తెలుగుదేశం కావచ్చు, జనసేనకే కావచ్చు, బీజేపీకి కానీ ఇలా అందరూ వెళ్ళిపోతున్నారు. సరే, ఇంకా పార్టీ మారిపోతున్న తరుణంలో ఇంకా పార్టీ మనుగడ కష్టంగా ఉంది. అలాంటి తరుణంలో ఇంకా ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది ఆడే వ్యక్తి, ఆయన ఏం చెప్తే అది చేస్తాడు. మనకు గతంలో కూడా తెలుసు, ఆయన వాళ్ళ అనుచరుడుగా ఉండటమే కానివ్వండి, వాళ్ళకి అంటే అనుగుణంగా పనిచేయటం జరిగింది. దాని తర్వాత ఆయన డైరెక్షన్ మూలానే ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అవటం కూడా జరిగింది. బీఆర్ఎస్లో ఉన్న తర్వాత మళ్ళా కాంగ్రెస్కి జాయిన్ అవటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఆయన నడవటం అనేది అలవాటైన విషయమే. అది ఎక్కడ కూడా ప్రజలందరికీ కూడా ఓపెన్గా తెలిసిన విషయమే. అది అంటే ఈ వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటారా మేడం? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకు కూడా అంటే ఆయనకి ఎప్పుడు కూడా అమరావతి క్యాపిటల్ సిటీ అవ్వటం అనేది ఇష్టం లేదు. అది లేకపోబట్టే లాస్ట్ గతంలో వచ్చినప్పుడు కూడా ఆయన 3 రాజధానులు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అప్పుడు కూడా ఆయన 3 రాజధానులు అని చెప్పేసి ఎక్కడైనా కూడా ఇంచు పని కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలోనే 3 రాజధానులు ఏ రాజధాని కూడా ఒక ఇటుక పెట్టిన పాపం లేదు. ఎక్కడ కూడా ఆయన డెవలప్ చేయలేదు కూడా. ఇవన్నీ కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి చేయడు, చేసే వాళ్ళని చేయనివ్వడు. ఈ రోజున మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ వస్తున్నారు, కంపెనీలు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడానికి ప్రిపేర్ అయ్యారు. ఇవన్నీ కూడా జరుగుతున్న ఒక తరుణంలో దీన్ని ఎలాగైనా ఆయన పేరు అంటే రేపు పొద్దున అది రాష్ట్రం డెవలప్ అయిపోయి బాగా క్యాపిటల్ సిటీ బాగా ఒక పెద్ద నగరంగా మహానగరంగా తయారైనప్పుడు దాని పునాదులు వేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన టైంలోనే అభివృద్ధి చెందింది, ఆయనే కంప్లీట్ చేశాడనే పేరు వస్తుందని. అది రాకూడదు, అది కంప్లీట్ చేయకూడదు అనే దానికి ఈ పొంగులేటి లాంటి వాళ్ళని పెట్టించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్న మాటలు ఇవన్నీ. మనం చూసినట్లయితే నారా లోకేష్ గారు అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు ఒక్క మెయిల్తోనే చంద్రబాబు గారి పేరు ఉండడం వల్ల మనకు ఒక్క మెయిల్తోనే అపాయింట్మెంట్ వచ్చిందని వ్యాఖ్యలు కూడా చేశారు మేడం. ఇలా ఎన్నో కంపెనీలు ఓన్లీ చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్ అని చెప్పి తరలి వస్తున్నాయి కూడా మనం చూసాము. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే వైరల్గా మారాయి, అందరూ కూడా అడుగుతున్నారు దీని ఏంటి అసలు. మనం చూసాం 1998లో కూడా ఇక్కడ హైటెక్ సిటీని కూడా నిర్మించింది చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు అమరావతిని కూడా దేశంలోనే చారిత్రాత్మకంగా తీసుకెళ్దామని ఆయన ముందుకు అడుగులు వేస్తుంటే ఈ వ్యాఖ్యలు ఏంటి అని కూడా అందరూ అనుకుంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి మేడం? అంటే ఇప్పుడు అది అందరికీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక హైదరాబాద్ మహానగరం ఈ రోజున ఇంత అభివృద్ధి చెంది ఈ రకంగా ఉంది అని అంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారే. అది ఎవరు కాదనలేని సత్యం. అంటే ఓన్లీ సికింద్రాబాద్ హైదరాబాద్ అని చెప్పుకునే నగరాన్ని సైదరాబాద్ అని కూడా చెప్పించగలిగారు. ఇప్పుడు 3వ నగరాన్ని రెడీ చేశారు. దాన్ని అనుగుణంగానే ఆయన చేసిన డెవలప్మెంట్ అనుగుణంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ 3 సిటీలు కాదు నేను 4వ సిటీ కూడా తయారు చేస్తానని చెప్తున్నారు. అది అవుతుందా లేదనేది విషయం వేరే. కాకపోతే ఇన్స్పిరేషన్ అంటూ తీసుకొని మాట్లాడుతున్నారు. ఓకే, అది ఎవరైనా ఏ పార్టీ అయినా బాగు చేస్తుందంటే అప్రిషియేట్ చేసే గుణం తెలుగుదేశం వాళ్ళకు ఉంటుంది. చేయకపోతే నిలదీసే తత్వం కూడా అదేలాగా ఉంటుంది. అందుకే ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పుడు డెవలప్ ఎక్కడ జరిగినా ఇండియా మొత్తం జరిగినా ఇండియాలో ఏ రాష్ట్రంలో డెవలప్ జరిగిన దానికి సంతోషించాలి. అంతేగాని అక్కడ జరిగే డెవలప్ని
ఖండించడం, అక్కడ జరగకుండా ఆపేసేయాలి, ఆ రాష్ట్రం బాగుపడకూడదు అని మాట్లాడే మాటల్ని ఎవరిని కూడా ఉపేక్షించకూడదు. ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడింది ఏంటి, అమరావతి మీద మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది బేషరత్తుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆంధ్ర ప్రాంతానికి అమరావతి చిన్న పాపతో సమానం, అంటే ఆ రకంగా ఇప్పుడిప్పుడే అది అడుగులేస్తుంది. అలాంటి చోట ఈ రోజున ఇలాంటి మాటలు పడి మాట్లాడుతుంటే అభివృద్ధిలో ఏదైనా లోపం ఏదైనా జరుగుతుందేమో అనే భయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఖచ్చితంగా ఉంటుంది కదా. అవును మేడం. నువ్వు మాట్లాడే మాటల మూలాన నువ్వు ఒక మినిస్టర్గా ఉండి పక్క రాష్ట్రం వాళ్ళని ఇలా ఆ రాష్ట్రంలో అది మునిగిపోతుంది అనే మాటలు ఎలా మాట్లాడతావు? సో నీకు అవగాహన లేదు కదా. నీకు అవగాహన కరెక్ట్గా అవగాహన ఉంటే నువ్వు అలాంటి మాటలు మాట్లాడవు. ఊరికే నిందలు అవన్నీ కూడా ఏది కూడా కరెక్ట్ కాదు, అది అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ నువ్వు మాట్లాడేదైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి నీతో ఏదైతే మాట్లాడిస్తున్నాడో అది మాట్లాడటం అనేది తప్పు. నువ్వు ఉండేది ఒక పార్టీ, నువ్వు మాట్లాడే మాటలు ఒక నాయకుడి దగ్గర నుంచి తీసుకుని మాట్లాడుతున్నావు. నువ్వు ఈ పార్టీకి నువ్వు అన్యాయం చేస్తున్నావు, ఆంధ్ర ప్రజలకి అన్యాయం చేస్తున్నావు. ఇక్కడ గతంలో మనం చూసినట్లయితే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, హైదరాబాద్ని డెవలప్ చేసింది సిబిఎన్ గారే అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు రావడం వల్లే ఆంధ్రప్రదేశ్కి ఇన్ని పారిశ్రామికవేత్తలు పరుగులు పెడతా వస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు పొంగులేటి వ్యాఖ్యలను అసలు ఎలా తీసుకోవాలి, ఆంధ్ర ప్రజలు ఏమంటున్నారు మేడం? అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, ఆయన పనితనం చూసి మనం ఇంకా ఎక్కువ పని చేయాలి, మనం ఆయనతో పోటీ పడి పని చేయాలంటే మనం ఇంకొన్ని గంటలు కష్టపడాలని చెప్పేసి మా క్యాబినెట్లో మంత్రులకు కానివ్వండి అందరికీ చెప్పాననే మాట ఆయన బహిరంగంగా చెప్పాడు. సో అది పాజిటివ్ వేలోగా తీసుకున్నారు. ఆయన కష్టపడే తత్వం ఉంది కాబట్టి మేము కష్టపడుతున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నారు. సో అది మేము తప్పనట్లేదు, అక్కడ అది ఎవరు కూడా తప్పన్నారు కూడా. నువ్వు అనవసరమైన నింద మాటలు మాట్లాడావు కదా, అది మునిగిపోతుందని మాట్లాడటం కదా, అలాంటి మాటలు మాట్లాడటం అనేది తప్పు. పొంగులేటి శ్రీనివాస్ అలాంటి మాటలు మాట్లాడటం, అలాంటి మాటల మూలాన రేపు ఆంధ్ర ప్రజలు మనోభావాలు దెబ్బతింటాయి. సో వాళ్ళు ఎలా హర్షిస్తారు ఇలాంటి మాటలని? సో వాళ్ళు ఇప్పుడిప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇప్పుడిప్పుడే అన్ని కంపెనీలు వస్తున్నాయి. సో వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు అనుకున్నారో, ఫ్యూచర్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ ఇప్పుడిప్పుడు జరుగుతున్నాయి వాళ్ళ రాష్ట్రంలో. ఆ రాష్ట్రంలో వాళ్ళకి జరిగేటప్పుడు వాళ్ళ దానిలో కూడా ఇప్పుడు మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే, నిందలు వేస్తే రాష్ట్రం మీద సో ఎలా ఉంటుంది? నీకు కంపెనీ తెచ్చుకునే సత్తా నీలో లేకపోతే నువ్వు పక్కన వాళ్ళ గురించి మాట్లాడక, నీ ఇదేంటో నువ్వు చూపెట్టు. నువ్వు నలుగురిని ఇన్వెస్టర్స్ని ఈ రాష్ట్రానికి తెలంగాణకి తీసుకురాగలిగే సత్తా నీకు ఉండాలి. కానీ పక్క రాష్ట్రంకి వెళ్తే అట్లా ఉంటుంది, ఆ రాష్ట్రంకి వెళ్తే ఇట్లా ఉంటుంది, ఈ రాష్ట్రంకి వెళ్తే అట్లా ఉంటుంది అనక. అయితే హైదరాబాద్ మునగలేదా? ఎన్నిసార్లు మునుగుతుంది? ప్రతి సంవత్సరం మునిగిపోతూనే ఉంది. సంవత్సరానికి 4 సార్లు మునుగుతుంది. అప్పుడు హైదరాబాద్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా ప్రజలేమన్నా? లేదు కదా. బెంగళూరు మునగలేదా? చెన్నై మునగట్లేదా? అంటే నీ ఉద్దేశం ఏంటంటే నువ్వు ఉన్న చోటే మునుగుతుంది. ఖమ్మం మునగలేదా? ఖమ్మం జిల్లా మునగలేదా? మునిగినప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావు? అంటే ఓన్లీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుతున్నాడు. ఇదండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెనక ఉన్న రాజకీయ కుట్ర. థ్యాంక్ యూ మేడం.